హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. వీ బ్రింగ్ అ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ టీమ్ 49. సో ఈరోజు మనము ఒక టాపిక్ అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ గురించి మాట్లాడతాం. చాలా లేడీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్స్లో సఫర్ అయి ఉంటారు పెయిన్గా. సో ఆ పెయిన్ ఉన్నప్పుడు దే ఆల్వేస్ ఫీల్ సో సో బాదర్డ్. ఈ పెయిన్ ఇట్లానే ఉండిపోతుందా, నాకు ఎవ్రీ మంత్ వస్తుందా అని చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తారు. సో దీనికి పీరియడ్స్ ఎందుకు పెయిన్ అండ్ దీనికి ఏదైనా రెమెడీస్ ఉన్నాయా అని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సైన్స్ పరంగా వెన్ వీ టాక్ ఇన్ మెడికల్ టర్మ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్కి మనము డిస్మెనోరియా అని వర్డ్ యూజ్ చేస్తాము. సో ఆ లేడీకి ఎవ్రీ మంత్ సైకిల్ ఉన్నప్పుడు నార్మల్గా ఒక గర్ల్ ఫస్ట్ పీరియడ్స్ అయ్యే ఏజ్ అరౌండ్ 12 to 13 years అనమాట. అండ్ ఒక యూజువలీ అడోలసెంట్ ఏజ్లో పెద్దగా పెయిన్ ఉండదు వాళ్ళకి. సో కొంచెం మనకి ఓవ్యులేషన్ అనేది బాడీలో యూజువలీ అరౌండ్ 16 years తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఓవ్యులేషన్ అయిన తర్వాత ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ పెయిన్ని మేము కేటగరైజ్ చేస్తాం. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ 2 types ఉంటాయి. ఒకటి ఫిజియోలాజికల్ డిస్మెనోరియా. అంటే ఫిజియోలాజికల్ డిస్మెనోరియా అంటే ఇది ఆల్మోస్ట్ 90% లేడీస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడన్నా ఒకసారి. ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫిజియోలాజికల్ డిస్మెనోరియా అని వీ కాల్ దిస్ యాజ్. సెకండ్, పెథలాజికల్ డిస్మెనోరియా. ఇది ప్రాబ్లమాటిక్ డిస్మెనోరియా అనమాట. సో ఫస్ట్ అబౌట్ ఫిజియోలాజికల్ డిస్మెనోరియా. ఇది హౌ ఇట్ ప్రెజెంట్స్ అంటే, ఒక లేడీకి అంటే నెలసరి ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది కదా, నెలసరి వచ్చిన బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్పాస్మోడిక్ పెయిన్, ఒక పెయిన్ వస్తూ ఉంటుంది, పొద్దు కడుపులో నొప్పి ఉంటుంది, ఒక 2 to 3 hours కొంచెం పెయిన్ ఉంటుంది. అండ్ బై ఇట్ సెల్ఫ్ అదే డిసపియర్ అవుతుంది. ఏమీ ట్రీట్మెంట్ లేక, ఏమీ మెడిసిన్స్ లేకుండా కూడా 2-3 hours, మ్యాక్సిమం కొందరికి 12 hours ఉండి సడన్లీ అది తగ్గిపోతాయి అన్నమాట. సో పీరియడ్స్ సెకండ్ డే, థర్డ్ డే ఎక్కువ ఉండదు. ఇది ఫిజియోలాజికల్ డిస్మెనోరియా. చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీని గురించి వరి అవ్వాల్సింది అవసరం లేదు. ఎందుకంటే ఈ పెయిన్ ఏదైతే ఓవ్యులేషన్ వల్ల అది కరెక్ట్గా సైకిల్స్ ఉన్నప్పుడు ఈ పీరియడ్స్ది ఎండోమెట్రియం అంటాం, గర్భాశయం షెడ్డింగ్ అయ్యేటప్పుడు ఈ పెయిన్ ఉంటుంది. అండ్ నథింగ్ టు వరీ అబౌట్ దిస్. మరీ ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ అంటే హాట్ ప్యాక్ పెట్టుకోవటము ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ కొందరికి ఈ వాట్ దే సే ఈజ్ హార్మోన్స్, కొన్ని గుడ్ హార్మోన్స్ ఉంటాయి అనుకోండి, అది రిలీజ్ అవుతే ఈ పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఈ మధ్యలో వీఆర్ సీయింగ్ బికాస్ ఆఫ్ సో మెనీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ కార్టిజాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎస్పెషలీ స్లీప్ డిస్టర్బెన్స్. చాలామంది బికాస్ ఆఫ్ వర్క్ ఓవర్ నైట్ వర్క్ చేస్తారు, నిద్ర సరిగా ఉండదు. అండ్ ఆల్ దీస్ కాజెస్ వన్ ప్యాటర్న్ అండ్ రిలీజ్ ఆఫ్ హార్మోన్ కార్టిజాన్. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్స్ అ స్ట్రెస్ హార్మోన్. సో పీరియడ్స్ పెయిన్ కూడా కొందరికి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో హౌ డు వి మేనేజ్ దిస్? ఇది మనము కొన్ని డిసిప్లిన్ ఇన్ లైఫ్ తెచ్చుకుంటే, అంటే పీరియడ్స్ టైంలో ఎక్కువ యాక్టివిటీస్ చేయలేరు, వాళ్ళకి పెయిన్ లేనప్పుడు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ కొన్ని, అండ్ దే సే మోర్ ఈజ్ అబౌట్ ఏదో ఒక యాక్టివిటీ లైక్ వాకింగ్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, ఏదైనా వాట్ ఎవర్, వాకింగ్ ఏదైనా చేస్తే ఎండార్ఫిన్స్ అని ఒక మూడ్ ఎలివేటర్ హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్స్ అ గుడ్ హార్మోన్. ఇట్ బేసికలీ ఈ డీస్ట్రెస్సింగ్ హార్మోన్ అనమాట. సో వీ ఆల్సో ఫీల్ ఒక నైస్ వాక్ అయిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్ అండ్ పెయిన్ కూడా దిస్ సైన్స్ హెస్ టోల్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇట్ హెల్ప్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ ఫిజియోలాజికల్ పెయిన్. నెక్స్ట్, అండ్ కొందరికి ఎంత ఉంటే కూడా కొందరు ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, బట్ ఎంతవరకు ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ అవసరం ఉంటే ఒక్కసారి డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు వెదర్ దే హ్యావ్ రియల్ ఇష్యూస్ అని. నౌ నెక్స్ట్ ఈస్ పెథలాజికల్ పెయిన్.
పెథలాజికల్ పెయిన్ అంటే ఎట్లా వస్తుంది అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 2-3 డేస్ ముందు నుంచే వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది పొద్దు కడుపులో. అంటే కంజెస్టివ్ డిస్మెనోరియా అని చెప్తాం ఇది. అండ్ కొందరికి ఎంత సివియర్ ఉంటుందంటే వామిటింగ్ కానీ, అసలు పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పెయిన్, దే కాంట్ డూ ద రొటీన్ యాక్టివిటీ. అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళలేరు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేరు, పండుకోవాలి, ఇంకా బ్యాక్ పెయిన్, వామిటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 2-3 డేస్ సఫర్ అవుతారు. పీరియడ్స్ తగ్గిన తర్వాత కూడా ఇంకా ఉంటాయి వాళ్ళకి పెయిన్. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ కంజెస్టివ్ డిస్మెనోరియా. ఇది కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ అవసరం. ఇది యూజువలీ ఒక 100 లేడీస్లో ఒక 15% సఫర్ అవుతారు. ఆల్మోస్ట్ 80%కి ఫిజియలాజికల్ నార్మల్ పెయిన్ ఉంటాయి, బట్ ఒక 15% ఇట్లాంటి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. సో దీనికి రీజన్స్ యూజువలీ ఏముంటుందంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం. అంటే ఒక ఇన్ఫెక్షన్ అనమాట గర్భాశయంలో. అది ఇన్ఫెక్షన్ గర్భాశయంగా ఎఫెక్ట్ అయ్యి ట్యూబ్స్లో ఎఫెక్ట్ అయ్యి ఇట్ క్యాన్ కాజ్ అ పిఐడి అని చెప్తాం అనమాట. వీళ్ళకి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. దెన్ దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? సో యూజువలీ కొందరికి వైట్ డిశ్చార్జ్ ఉండి పెయిన్ అన్నీ ఉంటే డెఫినెట్లీ ఒక డాక్టర్ కన్సల్ట్ చేయాలి. డాక్టర్ ఒక ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి స్కాన్ చేస్తారు. అండ్ వెరీ ఈజీ టు ట్యాకిల్, ట్యాబ్లెట్ ఇచ్చి దీన్ని తగ్గించుకోవచ్చు అనమాట. సెకండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అంటాం. అది గర్భాశయంలో పక్కనే ఎగ్స్ బ్యాగ్ ఉంటాయి కదా, అక్కడ ఎగ్ రిలీజ్ అయ్యి అది బ్లాక్ అవుతుంది అనమాట. అది దానివల్ల వీళ్ళకి పీరియడ్స్ పెయిన్ సివియర్ ఉంటాయి అన్నట్టు. ఈ ఎండోమెట్రియాటిస్ కూడా ట్రీట్మెంట్ ఉంటాయి. కొందరు ఎండోమెట్రియాసిస్కి కూడా కొన్ని టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తామన్నమాట. అండ్ దెన్ థర్డ్ ఈజ్ అడినోమయోసిస్. గర్భాశయం యాక్చువల్లీ ఒక సాఫ్ట్ స్ట్రక్చర్, అది 6 సెంటీమీటర్సే ఉంటాయి. ఒక బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ 40 సెంటీమీటర్, అంటే బలూన్ లెక్క ఎక్స్పాండ్ అవుతుంది అనమాట గర్భాశయం. కొందరికి ఈ గర్భాశయం అనేది హార్డ్ అయిపోతుంది, బాల్ లెక్క. వి కాల్ ఇట్ as అడినోమయోసిస్ అన్నట్టు. ఇది ఎక్స్పాండ్ అవ్వదు, చాలా ఫిక్స్డ్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ వస్తే కూడా 3rd-4th మంత్ తర్వాత అబార్షన్ అవుతుంది, ఎక్స్పాండ్ అవ్వదు కదా, బేబీకి స్పేస్ సరిపోదు. సో అడినోమయోసిస్ వాళ్ళకు కూడా పెయిన్ ఉంటాయి పీరియడ్స్ టైంలో. సో ఇది స్కాన్ ద్వారా మనకి తెలుస్తుంది. దీనికి కూడా తగిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అండ్ కొందరు 4th రీజన్ ఫైబ్రాయిడ్ అంటారు. గర్భాశయంలో గడ్డలు ఉంటాయి అన్నమాట. యూజువలీ కొందరికి పెయిన్ ఉండదు, బట్ కొందరికి పెయినే కాకుండా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, మళ్ళీ యూరిన్ చేసేటప్పుడు పెయిన్ ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ కూడా దానికి తగ్గిన ట్రీట్మెంట్ ఉన్నాయి అన్నట్టు. సో దేర్ ఆర్ అదర్ స్మాల్ కాజెస్ ఫర్ పీరియడ్స్ పెయిన్. సో జనరలీ ఇది పెయిన్ఫుల్ పీరియడ్స్ గురించి మనం ఫస్ట్ ఇజ్ ఇట్ నార్మల్ పెయిన్, ఇజ్ ఇట్ అబ్నార్మల్ పెయిన్ అని కేటగరైజ్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఇంకా కొందరు ఇట్లా పెయిన్ ఉండి నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని భయపడతారు. నథింగ్ టు వరీ అండి. యూజువల్ స్మాల్ పెయిన్ ఉన్నది అది కామన్ అనమాట. ప్రెగ్నెన్సీకి ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ అఫ్ కోర్స్ పెథలాజికల్ డిస్మెనారియోలో ఎండోమెట్రియాసిస్, పిఐడి, అడినోమయోసిస్ ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్స్ హెల్ప్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ దట్, న్యాచురల్గా కూడా వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్వేస్ at the end of the talk I always say, for any problem there is definitely a solution. Maybe before people used to give up ante నాకు ప్రెగ్నెన్సీ కాదు అని they used to bother, but science has advanced so much. Any problem there is correct solution for that. So that is how we can tackle dysmenorrhea. Thank you so much.